నగర శివార్లోని బెంగళూరు రహదారిలో ఉన్న శ్రీ గాయత్రి గోసేవా సమితి ఆధ్వర్యంలోని గాయత్రి గోశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్తో పాటు శ్రీ గాయత్రి గోసేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ గాయత్రి గోశాలలోని గోమాతలకు ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి ఒక్కరూ గోమాతను పూజించి గోమాత అనుగ్రహం పొందాలని కోరారు. ఎస్ఏపీ క్యాంపు మైదానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల కార్యక్రమం 2వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావుతో పాటు యువనేత టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు 2 రోజుల పాటు నిర్వహించే అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అనుమతిస్తే ఆయన సంవత్సరంలో 1 నెల పాటు కర్నూలులో ఉండేందుకు వీలుగా ఆశ్రమం ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి సహకారం అందిస్తానని వివరించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. అనంతరం తన 2వ రోజు కార్యక్రమంలో భాగంగా జగన్మాత వైభవం అనే అంశంపై సుదీర్ఘంగా ప్రవచనాలు వినిపించారు. జగన్మాత వైభవంపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలను ఆయన మాటల్లోనే విందాం. అంతకుముందు విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నాకు మహాభాగ్యం కలిగించారు ఇట్లా ప్రోగ్రాం చేసేదానికి. గురుగారికి ఒకే ఒక రిక్వెస్ట్, ఒకవేళ సంవత్సరంలో 1 నెల కర్నూలులో ఉంటే ఆశ్రమం మా సైడ్ నుంచి మేము కట్టిస్తాం గురుగారు. మీరు కానీ కర్నూలులో అంటే జనరల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సదరన్ సర్జన్ అని చెప్పి హైదరాబాద్కి వస్తుంటారు 1 నెల రోజులు. ఇట్లా రాయలసీమ వాసులకి మీరు ఇక్కడ కర్నూలుకి వచ్చి ఉన్నారు అంటే దానికి కావాల్సిన కార్యక్రమం ఏర్పాట్లన్నీ ఆశ్రమం కట్టించే విధానంలో నేను ముందుండి చేపిస్తాను, మీరు ఆజ్ఞేయాలి అంతే. గోశాల గురువు గారు భూమి పూజ చేసినందుకే మేము ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా కర్నూలులోనే కాదు స్టేట్లోనే మేము నంబర్ 1 గోశాల అని చెప్పేకి నేను మీకు సభాముఖంగా చెప్పేకి సంతోషిస్తున్నాను. దాదాపుగా ఈరోజు 900 పైన ఆవులు నడుపుతున్న ఒక ప్రైవేట్ గోశాల ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రైవేట్ గోశాల ఉందంటే అది మా గాయత్రి గోశాలనే. సో మీరు సహస్ర గోప్రదక్షిణ ఇండియాలోనే ఎక్కడ లేదు, భారతదేశంలో ఓన్లీ గాయత్రి గోశాల మన కర్నూలులో ఉంది. అది కూడా మీరు దయచేసి అందరూ ఆ సద్వినియోగం చేసుకోవాలా, మేము ఇచ్చే ఈ ఆపర్చునిటీ అని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మాకు 2010 నుంచి భరత్ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన పాలిటిక్స్లో లేనప్పుడు ఉన్నప్పుడు గెలిచినా ఓడినా ఆయన ఏం పట్టించుకోకుండా మాకు వెన్నుదండుగా ఉండి సపోర్ట్ చేస్తున్నారు. టీజీ భరత్ గారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆయన చేసే కార్యక్రమాలు మీకు నచ్చి ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటే నా రిక్వెస్ట్, నా విన్నపం, మీరు ఈ నంబర్కి దయచేసి ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆయనకు స్ఫూర్తి వస్తుంది. ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నారు, ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఇంతమంది నాకు కర్నూలులో ప్రజలు నేను చేసే కార్యక్రమం బాగుందని చెప్తున్నారని చెప్పేసి. సో నా రిక్వెస్ట్, మీరు ఈ నంబర్ దయచేసి మీ స్క్రీన్ పైన ఫోన్ పైన ఆన్ చేసుకొని ఒక్కసారి ఫోన్లో ఆన్ చేసుకోండి. మీరు నేను చెప్పే నంబర్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. 9603 తర్వాత 502 మళ్ళీ ఒకసారి చెప్తాను, 9603 502 ఒక్కసారి మిస్డ్ కాల్ ఇవ్వండి. రింగ్ వస్తే కట్ చేయండి. మాకేమంటే ఎంతమంది మా సైడ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఒక సంతోషం వస్తుంది మాకు. ఇన్ని వేల మంది మాకు ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఇంతమంది హ్యాపీ ఫీల్ అయినారు ఈ కార్యక్రమంలో. ఇంకా మాకు ముందు పోయి ఇంకా మంచి కార్యక్రమాలు చేసేకి, ఇంకా పెద్ద కార్యక్రమాలు చేసేకి. దాదాపుగా ఇప్పుడు 18,000 అకామిడేషన్, ఇక్కడ 18,000 కుర్చీలు వేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా ముందు ఇంకా పెద్దగా చేసే కూడా గురువుగారు మాకు ఎప్పుడన్నా ఆశీర్వాదం ఇచ్చి గురువుగారు ఎప్పుడన్నా మాకు మళ్ళీ టైం ఇస్తే ఇంతకంటే బాగా చేసేకి, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసేకి మాకు కూడా స్ఫూర్తి ఉంటుంది. సో నేను చెప్పిన నంబర్కి దయచేసి ఒకసారి ఒక రింగ్ వస్తుంది, కట్ అయిపోతుంది, జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వండి. ఎస్ఏపీ క్యాంపు మైదానంలో జరిగిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ
తన గురించి విద్యార్థులకు పరిచయం చేసుకున్నారు. కర్నూలు నగరంలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఎప్పుడైనా తప్పు చేసినట్లయితే దానిని వెంటనే తల్లిదండ్రులకు తెలియచేసి క్షమాపణ కోరితే మనసుకు సంతోషంగా ఉంటుందని తెలిపారు. అలా కాకుండా తప్పులు దాచిపెడితే మనస్సు దాని గురించి ఆలోచిస్తూ చదువును నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలు ఉండటం వల్ల విద్యార్థులు అనవసరమైన అంశాలను చూడకుండా తమకు పనికొచ్చే అంశాలను మాత్రమే చూడాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన తెలిపారు. సున్నితమైన హాస్యం ఉన్న పుస్తకాలు చక్కగా చదవండి. ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు, పానుగంటి లక్ష్మీ నరసింహం పంతులు గారు, బాలమురళీకృష్ణ గారి చిలోక్తులు ఎంతో బాగుంటాయి. ఎంత గొప్ప చిలోక్తులు ఆడేవారో బాలమురళీకృష్ణ గారు. ఆయన కచేరీ చేయడానికి కృష్ణా జిల్లా వెడితే ఓ జమీందారు గారు కారులో తీసుకెడుతున్నారు. ఇదంతా మీ పొలమేనా అని అడిగారు బాలమురళీకృష్ణ గారు. ఈ కనపడే కొన్ని వేల ఎకరాల పొలమంతా మాదే అన్నారు జమీందారు గారు. ఇదంతా మీరే వ్యవసాయం చేస్తారా అన్నారు బాలమురళీకృష్ణ గారు. జమీందారు గారు అన్నారు, కాదు, కౌలుకి ఇస్తాం అన్నారు. కౌలుకి ఇస్తామంటే ఇతర రైతులకు ఇచ్చి వాళ్ళతో వ్యవసాయం చేయిస్తామని. కౌలుకి ఇస్తామన్నారు. ఏం గాయకులకు ఇవ్వరా అన్నారు బాలమురళీకృష్ణ గారు. అంటే కవులకు ఇస్తామంటే రచన చేసే కవులన్న అర్థం తీసి ఆయన పాట పాడతారు కాబట్టి గాయకులకు ఇవ్వరా అని అడిగారు. బాలమురళీకృష్ణ గారి జీవిత చరిత్రలో ఆయన చిలోక్తులు చదివితే ఎంత సంతోషంగా ఉంటుందో. ఎప్పుడైనా రోజు 1-2 అటువంటివి చదవండి. మీ మనసు ప్రసన్నంగా ఉల్లాసంగా ఉంటుంది. దానికోసం మళ్ళీ అర్థం పర్థం లేని వికట హాస్యం, వ్యంగ్యం, కటువు మోటగా ఉండే హాస్యం వాటి జోలికి వెళ్ళకండి. సమయపాలన చెయ్యండి. ఆకర్షించే వాటికి ఆకర్షింపబడకుండా మీకు మీరు దూరంగా ఉండే నిగ్రహాన్ని అలవాటు చేసుకోండి. నాకు పరీక్ష ప్రధానం కానీ ఇది ప్రధానం కాదు, నేను చూడను అని చెప్పి వదలడం నేర్చుకోండి. మిమ్మల్ని భయపెట్టే వాటికి దూరంగా ఉండాలి అంటే మీరు భయపడకుండా తప్పు చేస్తే మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పేసేయండి. ప్రసన్నంగా ఉండడానికి సున్నితమైన హాస్యం అలవాటు చేసుకోండి. మిమ్మల్ని ఒత్తిడి ఏమీ చేయదు. నేను కష్టపడవలసినంత కష్టపడ్డాను అనగానే మీలో ఒక ధైర్యం ఏర్పడుతుంది. ఆ ధైర్యం ఏర్పడగానే మీరు సంతోషంగా పరీక్షను ఎదుర్కొంటారు. కాబట్టి ఒత్తిడిని అధిగమించడానికి మీ అందరూ కూడా ఈ సూత్రాలు పాటించండి. ఇవి నేను మీకు కొత్తగా పుస్తకాలలోంచి చెప్పట్లేదు. నా జీవితంలో నేను ఏవి ఆచరిస్తానో అవే మీకు చెప్పాను. నేను 6:30 ప్రవచనానికి వెళ్ళాలంటే నిర్వాహకులను అడుగుతాను, ఇక్కడి నుంచి ఎంతసేపు పడుతుందని అడుగుతాను. 20 నిమిషాలు పడుతుంది అంటే నేను 6:05 కారులో కూర్చుంటానని చెప్తాను. 6:05 ఖచ్చితంగా 6:05 కారులో కూర్చుంటాను. 1 నిమిషం ఆలస్యంగా సభకి వెళ్ళడాన్ని నేను ఇష్టపడను. చాలా చోట్ల 6 వేసాం కానీ 7 మొదలెడతామండి అంటారు. నాకు ఎంత అసహ్యం వేస్తుంది. ఎందుకు అట్లా వేయాలి? ఎన్ని గంటలకు వేశారో అన్ని గంటలకి మొదలు పెట్టగలగాలి. సమయపాలన చేయలేకపోతే ఇక జీవితంలో అసలు ఏం సాధిస్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో దానికి తగినట్టుగా నువ్వు ప్రయాణం, నువ్వు క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఇది జీవితంలో అలవాటు చేసుకుని చక్కగా వృద్ధిలోకి రండి. హోటల్ మౌర్యైన్ పరిణయ ఫంక్షన్ హాల్లో పిఎంజే జ్యువెలర్స్ ఆధ్వర్యంలో బంగారు వజ్రాభరణాల ప్రదర్శన మరియు అమ్మకం కార్యక్రమం ప్రారంభించారు. 2 రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో బంగారు, వజ్ర, వెండి ఆభరణాలకు సంబంధించి ఆధునిక డిజైన్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్లో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎంజే జ్యువెలర్స్ స్టోర్ హెడ్ రంగారెడ్డి మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రొటీన్ డిజైన్లకు భిన్నంగా ఆధునిక డిజైన్లను ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచామని వివరించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈరోజు కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం అధ్యక్షుడు అబ్బాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నగరంలోని రాజ్విహార్ సెంటర్లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో
టీడీపీ నాయకులు సోమిశెట్టి నవీన్, శ్రీధర్, రవి, సందీప్, రాజు, నాగరాజు యాదవ్, గున్నా మార్క్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకుడు అబ్బాస్ మాట్లాడుతూ, గతంలో ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని తెలిపారు. అలాగే ప్రతి ఏడాది జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీలు కూడా విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో 73% మంది పట్టభద్రులేనని, వారంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో పట్టభద్రుల నిరుద్యోగ రేటు 17.23% ఉంటే మన రాష్ట్రంలో ఆ శాతం 35.14గా ఉందని తెలిపారు. గత 4 ఏళ్లలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టులు ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా రాష్ట్రాన్ని గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మార్చివేశారని తెలియచేశారు. వీటన్నిటికీ కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనే అని తెలిపారు.